నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్ సుఫియన్. ఈరోజు మీ అందరికీ ఒక చాలా ముఖ్యమైన గవర్నమెంట్ జాబ్ అప్డేట్ తీసుకుని వచ్చాను. మీరు 12th పాస్ అయ్యారా, లేక డిగ్రీ పూర్తి చేశారా? చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే 2026లో విడుదలైన ఒక ప్రముఖ కాలేజ్ నుండి జూనియర్ అసిస్టెంట్ మరియు ఇతర నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ కళాశాల అయిన డ్యాల్ సింగ్ ఈవినింగ్ కాలేజ్ నుండి 2026 సంవత్సరానికి నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీలు 7 ఉన్నాయి. జాబ్ లొకేషన్ ఢిల్లీలోనే ఉంటుంది. ఇది పూర్తి స్థాయి గవర్నమెంట్ ఆధీనంలోని కాలేజ్ కావడం వల్ల ఈ ఉద్యోగానికి మంచి స్థిరత్వం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమైన అప్లికేషన్ వివరాలు చెబుతున్నాను. ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి చివరి తేదీ మే 21, 2026గా ప్రకటించారు. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందే అప్లై చేయాలి. అప్లికేషన్ మోడ్ పూర్తిగా ఆన్లైన్. అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ పోస్టు గురించి ప్రత్యేకంగా మాట్లాడితే, ఈ పోస్టుకు సాధారణంగా 12th పాస్ లేదా డిగ్రీ అర్హత అవసరం ఉంటుంది. అదనంగా కంప్యూటర్ నాలెడ్జ్ మరియు టైపింగ్ స్కిల్స్ అవసరం. ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ లేదా హిందీ టైపింగ్ స్పీడ్ నిర్దిష్టంగా ఉండాలి. కాబట్టి టైపింగ్ ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. వయస్సు పరిమితి సాధారణంగా 18 నుండి 30 లేదా 35 సంవత్సరాల మధ్య ఉంటుంది. అయితే ఎస్సీ, సెయింట్, ఓబీసీ మరియు ఇతర రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో రిలాక్సేషన్ ఉంటుంది. ఖచ్చితమైన ఏజ్ లిమిట్ వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే, మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఉండవచ్చు. చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, మ్యాథ్స్, కంప్యూటర్ అవేర్నెస్ వంటి సబ్జెక్ట్స్ పై దృష్టి పెట్టాలి. సాలరీ విషయానికి వస్తే, జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ప్రభుత్వ పే లెవెల్ ప్రకారం జీతం ఉంటుంది. సుమారుగా 25,000 రూపాయలు నుండి 40,000 రూపాయలు వరకు ప్రారంభ జీతం ఉండవచ్చు. అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. కాలేజ్ ఉద్యోగం కావడం వల్ల వర్క్ ప్రెషర్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మరియు ప్రమోషన్ అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు అప్లై చేసే విధానం గురించి స్టెప్ బై స్టెప్ చెబుతున్నాను. ముందుగా అధికారిక వెబ్సైట్ dsec.du.ac.in కి వెళ్ళాలి. అక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, కేటగిరీ వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. చివరగా ఫారం సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫీజు సాధారణంగా జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు ఎక్కువగా ఉంటుంది. ఎస్సీ, సెయింట్ మరియు ఇతర రిజర్వేషన్ కేటగిరీలకు తక్కువగా ఉంటుంది. ఖచ్చితమైన ఫీజు వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చూడాలి. ఫ్రెండ్స్, ఇది చిన్న నోటిఫికేషన్ అయినా మంచి అవకాశంగా తీసుకోవాలి. మొత్తం ఖాళీలు తక్కువగా ఉన్నందున పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభించండి. గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలు సాల్వ్ చేయండి. కంప్యూటర్ బేసిక్స్, టైపింగ్ ప్రాక్టీస్, జనరల్ నాలెడ్జ్ పై ప్రత్యేక దృష్టి పెట్టండి. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక్కరోజులో రాదు. కష్టపడితేనే వస్తుంది. మీరు నిజంగా సీరియస్ అయితే ఈ అవకాశం మిస్ అవ్వకండి. ఇప్పుడే అప్లై చేసి ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి. మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. జై హింద్.